శ్రీమద్ ఆండాల దివ్య తిరువడిగలే శరణం. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుప్పావైలో 30వ పాసురం యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఏ విధంగా మనం పొందుతామనేది తెలియజేస్తూ 30వ పాసురం మనకు తెలియజేస్తున్నారు. வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை தீங்கள் திருமுகத்து செய்யிலை யாறு சென்றிழைங்க அங்கப்பறை கொண்டு வார்த்தை அணிப்புதவை பங்கமல தண்டேரியல் பட்டார் பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்க இப்பரிசுரை இப்பாறு ஈரிரண்டு மால்வரை தோல் சங்கம் திருமுகத்து செல்வ திருமாலால் எங்கம் திருவருள் பெத்து என்புரேவோ ఎంబావాయ్. సముద్రమదనుడౌ మాధవుని కేశవుని చంద్రముఖులు మరి ఆభరణ శోభితలు ప్రేపల్య గోపికలు స్తోత్రము చేసి నోము సామానులను పొందిన విధమును శ్రీవిల్లిపుత్తూరు పెరియాళ్వార్ కూతురు ఆండాల్ ద్రవిడంలో ఆనతించినటువంటి 30 పాసురాలు ఒక్కటి వదలక శ్రద్ధతో పఠించు వారికి ఆ శ్రీపతి విభూతులెన్నింటినో కృప చేయునని తెలియ అభిప్రాయం మాది యోచించి చదవండి. శ్రీమద్ ఆండాల తిరువడిగలే శరణం. వ్రత ఆచరణమే ఇహపర సౌఖ్యములకు మూలమని చెప్పి తెలియజేస్తూ, ఓడలు తిరుగాడే మహాసముద్రాన్ని చిలికిన శ్రీ మహావిష్ణువు కేశీయను రాక్షసుణ్ణి సంవరించిన వాడు అయిన శ్రీ గోపాలకృష్ణుణ్ణి సన్నిధిని చేరి గోదాదేవి భక్తితో స్తుతించి కీర్తించినది. నానా రకాలైన ఆభరణాలను అలంకరించుకున్న గోదాదేవి తిరుప్పావు స్తుతిని చేసినది. గోదాదేవి భూమండలానికే అలంకారప్రాయమైనది. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలోని విష్ణు చిత్తుడనే పరమ భాగవతోత్తమునికి ముద్దుల కూతురు మనోహరమైన వికసిత తామర పుష్పములను ధరించిన శ్రీ గోదాదేవి ఆండాలమ్మవారు తమిళనాడులో సమర్పించిన తిరుప్పావై అనే 30 పాసురములు గల పుష్పమాలికను ధనుర్మాసంలో గాని లేదా ప్రతినిత్యము గాని పారాయణము చేసేవారు చతుర్భుజుడైన పద్మనేత్రుడైన సుందర దరహాస వదనుడైన అరవిందునిచే సర్వసంపదలతో విరాజిల్లుతున్నటువంటి శ్రీనివాస ప్రభువుల పరిపూర్ణ కృపా కటాక్షములకు పాత్రులై ఇహపర సౌఖ్యములు పొందుతారు. మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని ఎల్లరూ ఆచరించవచ్చును. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ ఆండాల తిరువడిగలే శరణం. ఈరోజు ఈ యొక్క 30 పాసురాలను ప్రతిరోజు కూడా ఎవరైతే చదువుతారో వాళ్ళకి అన్ని రకాల విభూతులు అంటే అనేక శుభాలు, అనేక రకాల లాభాలు, అనేక రకాల సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పేసి చక్కగా చెప్తూ, మనం ఎప్పుడైనా సరే అన్ని పాసురాలు ఏదైతే చదివిన తర్వాత ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి అనుసంధానించాల్సినటువంటి పాసురాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం మొత్తం చదివిన తర్వాత పాసురాలు ఏదైనా సరే ఒకటో చదవచ్చు లేదా మొత్తం చదవచ్చు. ఒక రోజుకి మేమైతే ప్రతిరోజు 30 పాసురాలు 15-20 నిమిషాలు అయిపోతుంది. అయిన తర్వాత మనం అనుసంధించాల్సినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనము ఎప్పుడైతే మనం నీలాతుంగ స్తనగిరి తటే స్పబ్దముద్యోద కృష్ణం పాఠ్యం స్వం సుధర సిద్ధం అధ్యాపయంతి శోచిష్టాయాం సైనిగలితం యా బలాకృత భుజ్ఞే గోదా తస్మై నమైదమిదం భూయ వాస్తు భూయ శతముఖమణిమాల చారు కల్హార హస్త స్తనభరణమితాంగి సాంద్ర వాత్సల్య సింధు అలక వినీతాభీశ్వకిరా కృష్ణాత విలసధృతిగోజా విష్ణు చిత్తాత్మజాన కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్య విశ్వరాంగోదాం వందే శ్రీరంగనాయకిం கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழுமூர் சோதி நடுமானும் தோன்றுமூர் நீதியால் நல்லபத்தார் வாழுமூர் நன்மாலைகளோதுமூர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரவனை காட்டும் வேதை மனத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் 5 அணியாத மழை வையும் 30 வம்பு திருவாடிப்பூரத்துள் சகதித்தாள் வாலியே திருப்பாய் 30 செப்பினாள் வாலியே பெரியாழ்வார் பெத்தெடுத்த பெண் பிள்ளை வாலியே
ஒருநூத்து 40 மானுடைத்தாழ்வாளியே உயரங்கற்கே கன்று யுகந்தளித்தாழ்வாளியே மறுவாறு திருவள்ளி பல்லாடி வாழியே பண்புதுவை நகர் கோதை மலர்ப்பதங்கள் வாழியே ஸ்ரீமதாண்டால திவ்ய திருவடிகளே சரணம். சர்வதேகா காலே அபியாத பராக்கிரமா ராமானுசா திவ்யாக்ஞாம் வர்த்ததாம் அபிவர்த்ததாம் రామాచార్య దివ్యాజ్ఞాం ప్రతివాసురముజ్వలాం దిగంత వ్యాపిని భూయా సాయి లోక హితైషిని శ్రీమన్న శ్రీరంగ శ్రీమణపుత్రవా మనదురం సంవర్ధయ శ్రీమన్న శ్రీరంగ శ్రీమణపుత్రవా మనదురం సంవర్ధయ నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్తి కైంకర్యశాలినే శ్రీశైల దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రణవం వందే రమ్యజా మాతృమునిం வாழி திருவாய்மொழி பிள்ளை மாதகவாள் வாழும் மணவாள மாமணியன் வாழியவன் மாறன் திருவாய்மொழி பிள்ளை மாயத்தோள் சேரும்படி இறுக்கம் ஷேர் செய்ய தாமரை தாழ்லை வாழியே சேலை வாழி திருநாபி வாழியே துயுமூர்ப்பும் புருநூலும் வாழியே சுந்தர திருத்தோள்நை வாழியே கையுமேந்திய புக்கோளும் வாழியே கருணை பொங்கிய கண்ணினை வாழியே பொயிலூத மணவாள மாமுனி புந்திவாளி புகழ்வாளி வாழியே அடியார்கள் வாழ அலங்கரங்கள் வாழ சடகோப்பன் தன்னுமின்னுள் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ மணவாள மாமுனியே என்ன முழுநூத்தாண்டீரம். श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरंगवासिने भूयात्यत्य श्री नित्यमंगलम समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः. पर्यंकाशनं सर्वं समर्पयामि. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्कन्तुं मया देवा परिपूर्णं तदस्ते उपचारापदेशकृता सहर्मया अपचारान्निमान् सर्वान् क्षमस्త పురుషోత్తమాం. ఈ విధంగా మొత్తం 30 పాసురాలతో మనం చక్కగా పూర్తి చేశాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షే చక్షే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రహే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోనాయాస్తు వెంకటేశాయ మంగళం. नित्याय निर्वध्याय सत्यानंद शिदात्मने सर्वांतरात्मने श्रीमद् वेंकटेशाय मंगलम. सर्वविदे सर्वशक्ति सर्वशेषिने सुलभाय सुशीलाय वेंकटेशाय मंगलम. परस्मै ब्रह्मणे पूर्ण कामाय परमात्मने प्रयुंजे परतत्वाय वेंकटेशाय मंगलम. आकाल तत्वमस्नान्तमात्मनां अत्स्वरूपाय वेंकटेशाय मंगलम. दयामूर्तलिंगिन्ये तरंगे रिवसीतले अभागे विश्व वेंकटेशाय मंगलम. प्राय पाणिना कृपया श्रीमद् वेंकटेशाय मंगलम. दयामूर्ति तरंगिन्ये तरंगे रिवसीतले अपांगे सिंधुदे विष्णु वेंकटेशाय मंगलम. प्रज्ञूषांबरहेति नाम मूर्ते सर्वार्थसमनास्तु वेंकटेशाय मंगलम. श्रीमत् सुंदरजामात मुनिवासो वासिने सर्वलोक निवासाय श्रीनिवासाय मंगलम. मंगलाशासन परिमदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वाचार्यै तत्कृतायास्तु मंगलम. श्रीमदांडाल दिव्य तिरुवडिगले शरणम. श्रीमते रामानुजाय नमः.